డీటెయిల్స్ చూద్దాం. పాక్లో ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసింది. 9 ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పూంచ్ సెక్టార్లోని విలేజ్లను భద్రతా బలగాలు ఖాళీ చేయిస్తున్నాయి. పూంచ్ సెక్టార్ను వదిలి జనం ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. పూంచ్ సెక్టార్, సోరెన్ కోట్, మహందర్ ప్రాంతాలు భయం గుప్పెట్లో ఉన్నాయి. సరిహద్దు గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. పూంచ్ సెక్టార్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారత్ పాక్ సరిహద్దులో టెన్షన్ వాతావరణం నెలకొంది. పూంచ్ సెక్టార్లో ఇళ్లు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ లైవ్ ద్వారా అందిస్తారు. పరిస్థితులపై కళా చెప్పండి. ఇప్పుడే దాదాపు మనం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చందు పూంచ్ సెక్టర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నా వెనకాల కనిపించేదంతా కూడా మొత్తం అంతా కూడా ఆ లైట్లు కనిపించేదంతా కూడా మనకు ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంటే ఈ దాదాపు ఒక చెక్ పోస్ట్ అనమాట. ఆ లైట్సే దానికి పాకిస్తాన్కి సంబంధించినది. దాదాపు ఏదైతే మనం పూంచ్ సెక్టర్ దగ్గర ఉన్నామో ప్రస్తుతము ఇక్కడ ఏదైతే నిన్న ఆపరేషన్ సింధు జరిగినటువంటి ఏదైతే మెయిన్ ప్లేస్ ఇది, ఈ ప్లేస్లోనే మొత్తం అంతా కూడా రాజౌరి, పూంచ్, అక్నూర్ ఈ ప్రాంతంలోనే టోటల్ అంతా కూడా ఫైరింగ్ అయినటువంటిది ప్లేసెస్. ఇక్కడ నుంచి అక్కడ ఏదైతే దాదాపు మనకి ఇక్కడ ఒక 500 మీటర్స్ దూరంలో డిస్టెన్స్లోనే మాత్రమే మనకి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏదైతే పిఓకే ప్లేస్లో ఉన్నటువంటి లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా మసీదులు కానీ తర్వాత మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే రెసిడెన్సీస్ అంతా ఉండేటటువంటిది జస్ట్ దానికి మనకు ఇక్కడ కనిపించేటటువంటి ఏదైతే లైట్లతో కనిపించేది ఏదైతే ఉందో దానికి జస్ట్ ఆ 3 స్టార్స్ వెనకాలనే దానికి సంబంధించినటువంటిది మొత్తం అంతా కూడా స్థావరం. దానిని మొత్తం అంతా కూడా భూస్థాపితం చేసినటువంటిది ఇక్కడ నుంచే చేశారు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఇదే లొకేషన్లో ఉన్నాం. అయితే దీనికి ఏదైతే దాదాపు మనకు పూంచ్ సెక్టార్లో మొత్తం అంతా కూడా పబ్లిక్ మనం వస్తుంటే కూడా చాలామంది కూడా వాళ్ళ మొత్తం అంతా కూడా పెట్టబెడ సర్దుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలను చూసాము. చాలా మటుకు గ్రామాలను కూడా ఖాళీ చేయించారు ఆర్మీ ప్రజలందరూ కూడా. నిన్న అర్ధరాత్రి ఏదైతే దాడులు చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండానే ముందుగానే విలేజెస్ అంతటిని కూడా ఖాళీ చేయించినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు చందు. అయితే ఏదైతే మనకు ముఖ్యంగా ఇక్కడ మనకు అక్నూరు, తర్వాత మనకు సోనంపేట, తర్వాత మనకు మహేందర్ అన్నటువంటిది, తర్వాత మనకు ఇంకొక ప్లేస్ ఇక్కడ మనకు వచ్చేసేసి పేటు, తర్వాత ఇక్కడ పూంచ్, ఈ 3 ప్రాంతాలు చాలా కీలకము. అసలు మొత్తం అంతా కూడా ఈ పూంచ్ సెక్టార్కి మొత్తం అంతా కూడా పాకిస్తాన్ కలిసి ఉండేటటువంటి ప్లేసు. దానికి మనకు జస్ట్ ఒక 50 మీటర్స్ 100 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి పాకిస్తాన్కి మనకు ఉండేటటువంటి ఏదైతే మధ్యలో గేట్ ఉంటుందో అలాంటి సెక్టరే ఈ పూంచ్ సెక్టర్. నిన్న రాత్రి జరిగినటువంటి దాడులు కూడా ఇక్కడే జరిగింది. అసలు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజలందరూ కూడా చాలా భయభ్రాంతులై ఉన్నారు. చాలామంది ఖాళీ చేసి వెళుతున్నటువంటి పరిస్థితి. మీ ముందుకు నేను కొంతమందిని కూడా తీసుకొని వస్తారు. అసలు మాట్లాడలేనటువంటి స్థితిలో కూడా కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. ఇప్పుడే కనపడ్డారు. మాట్లాడాలి అని అంటే భయపడుతున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఉంది. రాత్రంతా కూడా మొత్తం అంతా కూడా మెరుపు దాడులతోటి హోరెత్తించినటువంటి పరిస్థితి ఇక్కడ పూంచ్ సెక్టార్లో ప్రస్తుత పరిస్థితి. అయితే ఏదైతే ఆపరేషన్ జరిగిందో మాత్రము చాలా ఆపరేషన్ అంటే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఆపరేషన్ జరిగిందో దీనికి చాలా ఒక క్రమబద్ధకంగా, తర్వాత దీనికి సంబంధించినటువంటిది ఏదైతే మనకు మే 3 అంటే ఏప్రిల్ 29న జరిగినటువంటి సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశము. తర్వాత మే 3 అన్నది కూడా చాలా కీలకమైనటువంటి సమావేశము. దీనికి ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటిది. అయితే ముఖ్యంగా మనకు 29న జరిగినటువంటి త్రివిధ దళాధిపతులతో జరిగినటువంటి ప్రధాన సమావేశాన్ని, ఈ సమావేశంలో ఖచ్చితంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలను చర్చించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఏదైతే మనకు భద్రతకు సంబంధించినటువంటి రీత్యా ముఖ్యంగా కొంతమందిని మాత్రం సెలెక్ట్ చేయడము, వారిని మే 3న మనకు ఏదైతే సౌత్ బ్లాక్లో వాళ్ళని క్వారంటైన్ చేశారు. మే 3కి సెలెక్ట్ చేసినటువంటి ఎవరైతే ఆర్మీ ఆఫీసర్
ఆఫీసర్స్ని ఎవరైతే ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొనేటటువంటి వాళ్ళందరినీ కూడా మే 3న వాళ్ళని సౌత్ బ్లాక్లో వాళ్ళని అందరినీ కూడా సెలెక్ట్ చేసి వాళ్ళని అందరినీ కూడా బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా చేసినటువంటి పరిస్థితి. మే 3 నుంచి కూడా వాళ్ళు అక్కడే సౌత్ బ్లాక్లో ఉండడము, తర్వాత మే 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ గారితో సమావేశమయ్యి ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్టుకు సంబంధించినదంతా కూడా భద్రతకు సంబంధించినటువంటి అజిత్ దోవెల్ మొత్తం అంతా కూడా లిస్ట్ ఇవ్వడము, దానికి ప్రధానమంత్రి తర్వాత రాష్ట్రపతికి తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి కూడా మొత్తం అంతా కూడా వివరించడము, తర్వాత ప్రధానమంత్రి దానికి ఓకే చేయడము, ఎవరినైతే మే 3న మనకి సౌత్ బ్లాక్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఏదైతే ఆపరేషన్ సింధూర్కి ఎక్కడి నుంచి గురి పెట్టాలన్న దానికి మాత్రం మొత్తము ఊహ్యరచన చేసేసి రంగంలోకి దింపినటువంటి పరిస్థితి మాత్రము ఈ మొత్తము ఏదైతే త్రివిధ దళాధిపతులకు సంబంధించినటువంటి ఒక ఊహ్యరచనతోటి ముందుకు వెళ్ళినటువంటిది చందు. ఎల్ఓసి దగ్గర పాక్ సైన్యం కాల్పులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 15 మంది చనిపోయారు పౌరులు, అదేవిధంగా 43 నుంచి 45 మంది వరకు కూడా కొంతమంది వారు గాయాలు పాలినట్టు తెలుస్తోంది. పూంచ్ తంగేర్ సెక్టార్లో గత రాత్రి నుంచి కాల్పులు ఉన్నప్పటికీ కూడా మీరు ప్రస్తుతం అదే పూంచ్ సెక్టార్ నుంచి లైవ్ ఇస్తున్నారు. కొంచెం నిర్మానుష్యంగా ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారు అంటే సుమారు ఎంతమంది గాయపడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరితో మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా చందు, మార్నింగ్ అంటే ఏదైతే దాదాపు మనం శ్రీనగర్ నుంచి పూంచ్ సెక్టర్కి రావడానికి దాదాపు 350 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఏదైతే లోపలికి వస్తుంటే కూడా ఏదైతే ఆర్మీ పర్సన్స్ 5 o'clock ఎంట్రీ క్లోజ్ చేసేసారు. అది మీడియా పరంగా కాబట్టి నేను లోపలికి రావడం జరిగింది. అయితే వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు, ఇప్పుడు ఎక్కడైతే మనకి కనిపించేటటువంటి ప్లేస్ ఉందో ఆ ప్లేస్ వరకు కూడా దాదాపు నాకు ఒక 1.5 కిలోమీటర్ దూరంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే కూడా ఆర్మీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా అబ్జెక్షన్ చేశారు. దయచేసి మీరు అటు వెళ్ళకండి, కావాలంటే మీరు ఇక్కడి నుంచి చేయండి, కానీ రేపు మార్నింగ్ మీరు వెళ్ళండి, కానీ కొంత మొత్తం అంతా కూడా ఖాళీ చేసినటువంటి విలేజెస్, ఎందుకంటే నిన్న రాత్రి జరిగినటువంటి ఏదైతే దాడులతోటి చాలా ఇండ్లు కూడా ధ్వంసమయ్యాయి, చాలా మంది అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, కొంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉందని ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు చెప్పడం, దాంతో మనం ఇక్కడి నుంచి ప్రజెంట్గా చేస్తున్నాము. అయితే మార్నింగ్ మనకు అన్ని కూడా సిచ్యువేషన్స్ అంతా కూడా లొకేషన్తో పాటు కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఆపరేషన్ చేసినటువంటి స్థలము ఏదైతే ఉందో మనకి పూంచ్ సెక్టర్, అయితే ఏదైతే నియంత్రణ రేఖ ఎల్ఓసి దగ్గర ఉన్నటువంటి నియంత్రణ రేఖ దాదాపు 700 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైతే పూంచ్ సెక్టర్ కనపడుతుంది, పూంచ్ సెక్టర్ తర్వాత మనకి రాజౌరి వస్తుంది, రాజౌరి తర్వాత మనకి అక్నూర్ వస్తుంది. మొత్తం అంతా కూడా ఇదే హిమాలయస్ పర్వతాల మీదనే ఇవన్నీ కూడా మొత్తం కూడా ఎల్ఓసికి సంబంధించినటువంటి చెక్ పోస్టులు ఉండేటటువంటి స్థలం. మొత్తం అంతా కూడా ఇంత ప్రశాంతంగా కనపడుతుంది, కానీ మరికొన్ని గంటల్లో ఏమవుతుంది అన్నటువంటి భయంతో మాత్రం ఇక్కడ ప్రజలు ఉన్నారు ప్రస్తుతానికి. నిన్న ఏదైతే అర్ధరాత్రి జరిగినటువంటి దాడులతోటి మాత్రం అందరూ కూడా నిద్రపోయినటువంటి స్థితి, చాలా మంది ఊర్లను కూడా ఖాళీ చేసేసి చాలా మంది శ్రీనగర్ జమ్మూ ప్రాంతాలకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి కొద్దిసేపటి క్రితమే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కూడా ఒమర్ అబ్దుల్లా కూడా ఖచ్చితంగా జమ్మూని వదిలిపెట్టి వెళ్ళకండి, మనకు ఏమి కాదు, మనం అందరం ఇక్కడే ఉందాం అన్నటువంటిది ఒక మెసేజ్ కూడా అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఎంత భయకంపిలతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉన్నారన్నటువంటిది తెలుసుకోవచ్చు చందు. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. నిజంగా మీరు అక్కడికి వెళ్ళి అప్డేట్స్ అందించడం అనేది చాలా చాలా గ్రేట్ థింగ్. వి సాల్యూట్ యూ.